యాక్షన్. ఈ రోజు కోసం 10 ఏళ్లుగా వేచి చూస్తున్నాను. ఇంతకాలం ఎత్తిన ప్రతి వేలు దించుకోవాలి, ఎత్తిన నోళ్లు మూసుకోవాలని వ్యాఖ్యానించారు మెగాస్టార్ మేనలుడు అల్లు అర్జున్. ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ మాట్లాడుతూ, ఠాగూర్ లాంటి గొప్ప సినిమాను డైరెక్ట్ చేసిన వివి వినాయక్ అన్నయ్యే మళ్లీ మామయ్య 150వ సినిమాను చేయాలని నేను బలంగా కోరుకున్నాను. నా కోరిక తీరింది. చిరుని ఇంతకన్నా బాగా చూపించడం ఎవరికీ సాధ్యపడదనేలా వినాయక్ అన్నయ్య మామయ్యని చూపిస్తాడని తెలుసు. అందుకు వినాయక్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా చిరంజీవిపై ఉన్న ప్రేమను తన మ్యూజిక్ రూపంలో చూపించాడు. అందుకు డిఎస్పీకి కూడా థ్యాంక్స్ అని అన్నాడు. ఈ సినిమా ఒక స్వీట్ వార్నింగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎమోషన్ అవుతానని అనుకుంటూనే ఒక రకమైన ఎమోషన్ గురయ్యాడు బన్నీ. ఇప్పటి వరకు నేను కంట్రోల్ గానే మాట్లాడానని అనుకుంటున్నాను అంటూ తానేమి తొందరపడి మాట్లాడలేదనే విషయాన్ని తనకి తానే గుర్తు చేసుకున్నాడు స్టైలిష్ స్టార్. చెర్రీ వినాయకులకు చిరు వార్నింగ్. ఈ టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును, ఇది నిజమే అంటుంది మన టాలీవుడ్. ఇంతకీ చిరు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఇటువంటి ప్రశ్నతో మీ బుర్ర